క్రీస్తు వారు ఈ లోకంలో మానవ స్వరూపిగా ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి పిలుపులు మనకిచ్చినట్లుగా మనం చూడగలం. అందులో మొదటిది మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 17వ వచనము, 4వ అధ్యాయము 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. కాబట్టి మారు మనసు పొందటానికైనా పిలుపు ప్రభు ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. తిరిగి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనం మనం చూస్తాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను అని చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ రీతిగానే ఈ యొక్క మనం లూకా సువార్తలో చదువుకున్నటువంటి ఈ మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. 23వ వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింప. కాబట్టి ఇది నాన్న ప్రభు ఇచ్చినటువంటి ఈ పిలుపు గురించి కొంత మనం అర్థం చేసుకోగలగటానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు, అంటే ఒక విధంగా మనం ఇక్కడ చూస్తే ప్రభు తన శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రభు యొక్క నోటి నుండి సిలువ అనే పదం ఇక్కడే మనం చూస్తాం. ఇంతకుముందు మనం చూడం. ఇది శిష్యులకు క్రొత్తదైనటువంటి బోధ. సిలువనెత్తుకొని వెంబడించాలి అనేది ఇక్కడే ప్రభు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇదే విషయాన్ని మనం మత్తయి సువార్తలో చూడగలుగుతాము. తర్వాత మార్కు సువార్తలో కూడా చూస్తాం ఈ మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఈ వచనాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఈ మాట ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే 3 సువార్తలలో ఈ మాట వ్రాయబడింది. అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఎంతటిది అనేది మనం గ్రహించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గనక ఈ యొక్క అధ్యాయములో మనము 18వ వచనం నుండి 27వ వచనం వరకు మనం గమనిస్తే ఇందులో 4 భాగాలుగా మనం ఈ యొక్క పేరాని మనం విభజించుకోవచ్చు. ఆ తర్వాత 28వ వచనం నుండి మనం 36వ వచనం వరకు చూస్తే దీనిని కూడా 4 భాగాలుగా విభజించవచ్చు. 18వ వచనం నుండి 27వ వచనం వరకు ఏదైతే తాను చెబుతూ వచ్చాడో అది 28వ వచనం నుండి 36వ వచనంలోకి అనుభవపూర్వకంగా దేవుడు వారికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, ఈ యొక్క 18వ వచనంలో మనం చూస్తే ఒక మాట, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. ఇది మొదటిది. ఈ 2వ భాగంలో మనం చూస్తే చూడండి, 28వ వచనంలో, ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక
అంటే పైన ప్రార్థనకి సమావేశమైనప్పుడు ప్రభు ఆ విషయం చెప్పినట్లుగా మనం చూస్తాం. ఏదైతే తాను చెప్తూ వచ్చాడో అది ప్రార్థనా సమయంలోనే దానిని అనుభవపూర్వకంగా వారికి గ్రహింపించినట్లుగా మనం అక్కడ చూస్తాం. తర్వాత రెండవ మాట గనక మనం చూస్తే 22వ వచనంలో, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. అది కింద మాటలో మనం చూస్తే 31వ వచనంలో, వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. కాబట్టి పైన ఏం చెప్తూ వచ్చాయంటే, మనుష్య కుమారుడు మరి అప్పగించబడతాడు, అతడు చంపబడతాడు, 3వ దినాన్న తిరిగి లేస్తాడు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ అనుభవంలో మోషే ఏలియా వారు ప్రార్థిస్తూ ఉండగా మోషే ఏలియా కనబడి యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే నిర్గమము అంటే ఈ యొక్క శిలువ కార్యము జరిగించబడాలో లేదా అప్పగించబడి సమాధి చేయబడాలో ఆ విషయం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. 3వది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్నది, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అనేది చెప్తా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్యాసేజ్లో చూస్తే 34వ వచనంలో, అతడు ఇలాగు మాట్లాడుచుండగా మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం. కాబట్టి అక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, ఎలా మీరు నడుచుకోవాలో చెప్తా ఉన్నాడు. ఇక్కడ ప్రభువే చెప్తా ఉన్నాడు, ఈయన మాట విని ఆ ప్రకారము మీరు చేయండి అని చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మనము ఆ తర్వాత కనుక మనం చూస్తే 4వదిగా మనము 25వ వచనం, ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరచుకొనిన ఎడల వానికేమీ ప్రయోజనం. కాబట్టి ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం 26వ వచనం, నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తర్వాత ఈ భాగంలో మనం చూస్తే, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దము తర్వాత యేసు మాత్రమే అగుపడెను. తాము చూచిన వాటిలో ఒక్కటియు ఆ దినములలో ఎవరికి తెలియచేయక వారు ఊరికుండరి. కాబట్టి జరిగిన దానిని బట్టి ఎవరైతే చెప్పకుండా ఉంటారో వారిని బట్టి నేను కూడా నా తండ్రి ఎదుట నేను చెప్పకుండా ఉంటానంటా ఉన్నాడు. ఇక్కడ వాళ్ళు చెప్పకుండా ఉన్నట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దీనిలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం ఇక్కడ చూద్దాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ గలతీలకు రాసినటువంటి పత్రికలో మనము చదివినటువంటి మాట ఏంటంటే 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన
దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రభువారు చెప్తా ఉన్నాడో అక్కడ పౌలు గారు నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి నేను నా కొరకై సిలువ వేయబడిన క్రీస్తులో మాత్రమే నేను జీవిస్తూ ఉన్నా. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వచనములో ప్రభు చెప్తా ఉన్నటువంటిది ఒక 4-5 మాటలు ఇక్కడ మీకు మనం జ్ఞాపకం చేసుకుంటే క్షేమమని ఆలోచన కలిగి ఉన్నాం. ఏంటిది అంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల. కాబట్టి దీనిలో మొదటి మాట ఏంటిది అంటే, ఎవడైనా, హూ ఎవర్ ఇట్ మే బీ, నీవెవరివైనా. మనకి వ్యత్యాసాలు ఉన్నాయి. మానవ జీవితంలో మనము ఏర్పరచుకునేటువంటి వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. కులపరమైన వ్యత్యాసము, విద్యపరమైన వ్యత్యాసము, రంగుపరమైన వ్యత్యాసము, ప్రాంతీయపరమైన వ్యత్యాసము, ఈ రీతిగా ధనపరమైన వ్యత్యాసం, ఈ రీతిగా రకరకాల వ్యత్యాసాలు మానవుని జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకరు ధనికులు, ఒకరు పేదవారు, ఒకరు అధిక విద్యావంతులు, ఒకరు పామరులు. ఇలాంటి వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభువారు ఇక్కడ పలుకుతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, ఎవరైనను, నీవెవరివైనా కావచ్చు, నీవు ధనికుడివా, నీవు పామరుడువా, నీకు విద్యావంతుడువా, నీవు విద్య లేనివాడు, నువ్వెవరివైనా సరే, హూ ఎవర్ ఇట్ మే బీ, నీవెవరివైనా సరే అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల. నన్ను, నేనెవరిని అంటే, పైన శిష్యులను అడిగాడు, నా గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటా ఉన్నారు అని అడిగితే, ఇక్కడ చూడండి 19వ వచనంలో ఈ యొక్క లూకా సువార్త 9వ అధ్యాయం 19వ వచనంలో, బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు, ఏలియా అనియు కొందరు, పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచుననియు చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన, మీరైతే నేనెవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తు అనెను. కాబట్టి వారికి ఆ గ్రహింపు ఉంది, ఆయన ఎవరు అనేటువంటి గ్రహింపు ఉంది. ఆ కారణం చేత అక్కడ నన్ను వెంబడింపగోరిన ఎడల, మీలో ఆ ఆశ, ఆ కోరిక ఉంటే, నన్ను వెంబడించాలనే ఆశ, నన్ను వెంబడించాలనే కోరిక, నన్ను వెంబడించాలనేటువంటి డిజైర్ మీకుంటే అనేది అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ వ్రాయబడిన, నీవు దేవుని క్రీస్తు. కాబట్టి నేను దేవుని క్రీస్తుని. కాబట్టి దేవుని క్రీస్తునైనటువంటి నన్ను వెంబడించాలని మీలో ఆశ ఉందా, మీలో కోరిక ఉందా, మీలో యాంబిషన్ ఉందా, మీలో ఆ డిజైర్ ఉందా అనేది ప్రభు అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఇక్కడ మనం చేరామంటే కారణం, ఆయనను వెంబడించాలని ఆశ, ఆయనను హత్తుకోవాలనేటువంటి ఆశ కలిగే, ఆయన మరి దేవుని క్రీస్తు అని ఎరిగాము అని ఆశ కలిగే మనం ఇక్కడ చేరాము అనేది మనం ఇక్కడ గమనించాలనేది దేవుని ఆశ. అందుకు ఆయన అంటా ఉన్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని, డినై యువర్ సెల్ఫ్. డినై అంటే తగ్గించుకొని లేదా విధేయత చూపించి అనేది మనం అక్కడ చెప్పుకోవచ్చు. అంతకు మించి అంటే, డినై అంటే హీ హిమ్సెల్ఫ్ ఎంప్టీడ్ అనేది మనం అక్కడ చెప్పుకుంటే చాలా బాగుంటుంది. తనకు తాను ఖాళీ చేసుకున్నటువంటి వ్యక్తి, దానికి చక్కని అర్థము. డినై అంటే తనకు తాను ఖాళీ చేసుకొని ఆయనను వెంబడించటం, ఖాళీ చేసుకుని. అందుకే పౌలు గారు అంటాడు ఒక చక్కని మాట, ఏమంటాడంటే, నేను బ్రతుకుట క్రీస్తే అంటాడు. అంటే బ్రతికేది
నేను కాదు, నన్ను ఖాళీ చేసుకొని నేను అనే ప్రాంతంలో క్రీస్తును ప్రతిష్ఠించా. కాబట్టే బ్రతుకుట క్రీస్తే అంటాడు. కాబట్టి ఆ రీతిగా, అందుకే ఇందాక మనం చదువుకున్నది కూడా క్రీస్తు కొరకై అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నీవెవరివైనా కావచ్చు. రెండవదిగా క్రీస్తు అని నీవు ఎరిగి ఉన్నావు. మూడవదిగా నిన్ను నీవు ఖాళీ చేసుకొని నన్ను వెంబడించాలి. అంటే నీకు గనక నన్ను వెంబడించాలి అనేటువంటి ఆశ ఉంటే నీవెవరివైనా సరే కదా, ఏమంటావునంటే నిన్ను నీవు ఖాళీ చేసుకొని నన్ను వెంబడించాలి అని చెప్తా ఉన్నాడు. మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం ఏమనంటే, ఒక ధనికుడైనటువంటి యవనస్తుడు ప్రభు దగ్గరికి వస్తాడు. ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని అంటాడు, ప్రభా నేను నిన్ను వెంబడించాలి అనుకుంటా ఉన్నాను అంటాడు. అంటే నీవు ఆజ్ఞలను నెరవేర్చు, అనుసరించు అంటాడు. అయితే తనంటాడు, చిన్నతనము నుంచి ఆజ్ఞలన్నిటినీ నేను అనుసరిస్తానే ఉన్నానంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినది అమ్మి నీవు వచ్చి నన్ను వెంబడించాలనే ఆశ ఉంది. కానీ హీ డస్ నాట్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, హీ డస్ నాట్ వాంట్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అంటే తనని తాను ఖాళీ చేసుకోవటానికి అతడు ఇష్టపడనట్లుగా మనం చూస్తాం. అంటే తనకున్నటువంటి ధనాన్ని తాను వదులుకోవటానికి ఇష్టపడనట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని మందిరంలోనికి మనం చేరొచ్చాం. ఆయన్ని అనుసరించాలని, ఆయన్ని వెంబడించాలనే ఆశ కలిగి వచ్చాము. ఆయన ఎవరో ఎరిగి వచ్చాము. అయితే ఆయన వెంబడించటానికి నిన్ను నీవు డినై చేసుకోవటానికి ఇష్టపడతా ఉన్నావా? నిన్ను నీవు ఖాళీ చేసుకోవటానికి ఇష్టపడతా ఉన్నావా? నీవు అనే స్థానములో ప్రభువుని ప్రతిష్ఠించుకోవటానికి నీవు ఇష్టం కలిగి ఉన్నావా? ఒకవేళ లేక ఆ యొక్క ధనవంతుడైన అధికారి వలె వ్యసన పడుచు అనేది అక్కడ వ్రాయబడతా ఉంది. వ్యసన పడ్డాడు. కారణం ఏంటిదంటే తనకున్న ధనము తనను ఆ ప్రభువుని వెంబడించకుండా అడ్డగించినట్లుగా చూస్తాం. ఆ కారణం చేత ఆ ధనాన్ని బట్టి తాను వ్యసనపడినట్లుగా మనం అక్కడ చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో నీకు ధనమే ఉండొచ్చు, నీకు అందమే ఉండొచ్చు, నీకు చదువే ఉండొచ్చు, నీకు కులమే ఉండొచ్చు, నీకు ప్రాంతీయ బలమే ఉండొచ్చు, మరి ఏది నీ జీవితంలో ఉందో దానిని నీవు విడిచిపెట్టకుండా ప్రభుని వెంబడించలేవు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, జ్ఞాపకము చేయబడతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని. ఎప్పుడు వెళ్ళండి, ఎప్పుడు వెంబడించాలంట, ఎప్పుడు వెంబడించాలా, ఎలా వెంబడించాలంటే ప్రతిదినము. ఏదో ఆదివారం ఒక్క దినం నేను సిలువేసుకొని వస్తానయ్యా అంటే కుదరదు. ఆదివారం ఒక్క దినమే నేను సిలువేసుకొని వస్తాను, మిగిలిన దినాలు సిలువను గోడకు తగిలిస్తానంటే కుదరదు. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కాబట్టి సిలువను ఎత్తుకోవాలి. ఏ సిలువను మనము కలిగి ఉన్నాము అనేది మనము గనక చూస్తే రండి చూద్దాం. మనము ఏ సిలువను గనక మనము కలిగి ఉన్నామనేది మనము చూస్తే ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రిక, ఏది మన జీవితంలో సిలువ వేయబడాల్సి ఉంది అనేది మనం చూస్తే రోమీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయములో 6వ వచనం, 6వ అధ్యాయము 6వ వచనం ఏమనగా, మనమింకను పాపమునకు దాసులము కాకుండానట్లు
పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని. ఏంటంట? ఏది సిలువ? ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాల. సిలువ అంటే మనము గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో మనం చూస్తాం. చూడండి, 13, 14 వచనాలు కలిసి ఉన్నాయి. దానిలో మధ్య మాట నేను చదువుతాను. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. అంటే సిలువ అంటే ఏంటి? శాపగ్రస్తమైనది, శాపగ్రస్తమైనది. రెండవది, సిలువ మీద ఎక్కిన వాడు మరణిస్తేనే తప్ప ఆ సిలువ మీద నుండి దింపరు. సిలువ వేయబడిన ప్రతివాడు ఎవరైనా సరే సిలువ మీద నుండి దింపాలంటే అక్కడ మరణం ఆవశ్యకం. అందుకే రండి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము మనము చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. ముప్పై 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి దినము విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగారు. కాబట్టే విశ్రాంతి దినం వరకు ఆ సిలువ మీద ఉంటాడు. విశ్రాంతి దినానికి ముందు రోజు అంటే విశ్రాంతి దినములో ప్రవేశించేటప్పుడు సిలువ మీద ఆ దేహాలు ఉండటానికి వీల్లేదు. సిలువ మీద ఆ దేహాలు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఆ సిలువ మీద ఉన్నటువంటి ఆ వ్యక్తిలో అప్పటికీ ఇంకా ప్రాణం ఉంటే అక్కడ వారు చేసే పని ఏంటిదంటే వాళ్ళ కాళ్ళు విరగగొట్టుతారు. ఆ కాళ్ళు విరగగొట్టడం ద్వారా ఆ రక్తము స్రవించి శరీరంలో ఉన్న రక్తమంతా కూడా మరి కారి ఆ రీతిగా మరణములోనికి చేరతారనేది మనం అక్కడ చూస్తాం. మరణిస్తారు. ఆ మరణించిన తరువాత మాత్రమే ఆ శరీరాన్ని సిలువ మీద నుండి క్రిందికి తీసుకుని వస్తారు. అయితే ఆ ఇద్దరు దొంగలు అప్పటికి సజీవంగా ఉన్న కారణం చేత ఆ తర్వాత వ్రాయబడి ఉంటుంది. చూడండి 32వ వచనం. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరుగగొట్టి, ఎందుకంటే వారు సజీవులుగా ఉన్నారు అప్పటికి. ఆ కారణం చేత వారి కాళ్ళు విరగగొట్టి వారు చనిపోయిన తర్వాత దించారు. అయితే అప్పటికే ప్రభు మరణించిన కారణం చేత వారు ఆశ్చర్యపడతారు. అందులో ఒక సైనికుడు ప్రక్కలో పొడిస్తాడు, చూస్తాడు, చనిపోయాడు. వారు ఆశ్చర్యపడతారు. ఆశ్చర్యపడి ఆయనను దించినట్లుగా మనం చూస్తాం. అంటే సిలువ అనేది శాపగ్రస్తమైనటువంటిది. సిలువ అనేది మరణాన్ని సూచిస్తుంది. ఇప్పుడు వద్దాం ఈ యొక్క రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం దగ్గరికి మనం వద్దాం. అక్కడ వ్రాయబడి ఉంది ఏంటంటే, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అంటే ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది అంటే దాని అర్థం ఏంటిదండి? దాని అర్థం ఏంటిది అంటే ప్రాచీన స్వభావము మరణించింది అని అర్థం. మరణించింది అనేది మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, తన సిలువను ఎత్తుకొని, అంటే నీ ప్రాచీన స్వభావం అనే నీ సిలువ మరణించిందా? సిలువ మీద ఉన్న నీ ప్రాచీన స్వభావము అంటే నీ మునుపటి స్వభావం. ఉదాహరణకి 2-3 మాటలు మనం చూద్దాం. రండి చూద్దాం. సామెతల గ్రంథములో
6వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చూస్తే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. వారి హృదయము ఒక్కరండి. వారి హృదయము అతి మూర్ఖ. ఎలాంటి స్వభావం అంటే, ప్రాచీన స్వభావము. ఎలాంటి స్వభావం అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, మూర్ఖ స్వభావం. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని గనక మనం చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. అపవాది సంబంధులు కాడు మాట్లాడినప్పుడు అబద్ధము అనే మాట ఉంటుంది చూడండి. వాడు మాట్లాడినప్పుడు వాని స్వభావము అనుసరించి మాట్లాడు. ఎలాంటి స్వభావం అంటే అబద్ధ స్వభావము. ఇంకొకటి చూద్దాం చూడండి, 2వ పేతురు 2:12వ వచనం. 2వ పేతురు పట్టబడి చంపబడటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి స్వభావ సిద్ధంగా. వారి స్వభావం ఏంటిదంటే వివేక శూన్యమైన మృగ స్వభావము అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రాచీన స్వభావము అనేటటువంటిది, కాబట్టి నన్ను వెంబడించేవాడు సిలువ ఎత్తుకోవాలి. అంటే ఈ సిలువ మీద నీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలా. అంటే దాని అర్థం ఏంటిది అంటే, నీ ప్రాచీన స్వభావము చనిపోయితేనే కానీ లేదా మరణిస్తేనే కానీ ఆయనను వెంబడించలేవు. కాబట్టి మొదటిది మన జీవితంలో మనం ఎత్తుకోవాల్సిన సిలువ లేదా మనం వేయవలసినటువంటి సిలువ ఏంటిది అంటే మన ప్రాచీన స్వభావం. అందుకే పౌలు గారు అంటాడు, నా ప్రాచీన స్వభావము సిలువ వేశాను అని అంటాడు. రెండవదిగా మనం చూస్తే గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ. ఎవరేసింది? క్రీస్తు యేసు సంబంధులైతేనే. అక్కడ మనం చూస్తూ వచ్చాం, నేనెవరినని మీరు అనుకుంటా ఉన్నారంటే మీరు దేవుని సజీవుడైన క్రీస్తువు అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ రిలేషన్ వారి మధ్య ఉంది కాబట్టే దేవుడు ఆ మాట చెప్పాడు, మీరు నన్ను వెంబడించాలంటే సిలువెత్తుకోవాలా. కాబట్టి ఈనాడు నీవు నేను క్రీస్తు యేసు సంబంధిగా మన జీవితాన్ని కొనసాగించాలి అంటే ఏం చేయాలా? శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే దానిని చంపి ఉన్నారు. దాని యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు, శరీరం యొక్క ఏముంది అక్కడ దురాశలు అక్కడ సిలువ మీద చంపి ఉన్నారు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఈ శరీరం ఎలాంటిది అంటే మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో కొన్ని మాటలు క్లుప్తముగా మనం చూద్దాం. చూడండి, అక్కడ 5వ వచనం. శరీరానుసారులు శరీరము మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయము మీద మనస్సుంటారు. కాబట్టి శరీరానుసారులు దేని మీద మనస్సు ఉంటుంది? దేని మీద?
శరీరం మీద ఉంటుంది. శరీరం మీద ఉండబట్టే మనం అనేక పర్యాయాలు శరీరానికి రకరకాలైన రూపురేఖలు దిద్దుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే శరీరం అందంగా కనిపించాలని. శరీరానికి వేషాన్ని వేస్తాం, శరీరానికి రంగులు పూస్తాం కదా, రకరకాలైనటువంటివి పూసి శరీరం మీద మనస్సు మనం నిలిపి శరీరం అందంగా కనిపించాలని ఆశపడతా ఉంటాం. ఎవరు వారు అంటే శరీరానుసారులు. చూడండి, ఆ తర్వాత శరీరానుసారమైన మనస్సు ఏంటంట? మరణమంట. శరీరానుసారమైన మనస్సు మరణము అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూస్తే 7వ వచనంలో ఏలయనగా శరీరానుసారమైన మనస్సు ఏంటంట? దేవునికి. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే మొదటిది శరీరానుసారులు శరీరం మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు ఏంటి? మరణం. శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు దేవునికి విరోధులు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత అక్కడ అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు, దేవుని సంతోషపరచరు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఇక్కడ చూస్తాము దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యానికి లోబడదు శరీరం. అది మరణాన్ని కోరుకుంటుంది, అది శరీరం మీదే మనస్సు ఉంచుతుంది, అది ఇంకా దేవునికి మరి విరోధమైనదిగా ఉంటుంది, అది దేవునిని సంతోషపరచు. కనుక అట్టిదానిని ఏం చేయాలని పౌలు గారు అంటా ఉన్నాడంటే, అటుదానిని ఏం చేశారు దేవుని సంబంధులు అంటే సిలువ వేశారు అని చెప్తా ఉన్నాడు. సిలువ వేశారు అంటే అట్టి వాటన్నిటినీ కూడా వారు మరణానికి అప్పగించారు లేదా చంపివేశారు అనేది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. అలాంటి వారే ఆయనను వెంబడించేవారు. రండి, 3వదిగా మనం చూస్తే ఈ యొక్క గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయములో 14వ వచనం మనం చూద్దాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి. కాబట్టి లోకమునకు నేనును ఏం చేయబడి ఉన్నాం? సిలువ వేయబడి ఉన్నాం. ఎందుకు అంటే పైన ఇక్కడ అంటా ఉన్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. ఒకవేళ లోకమందు అతిశయిస్తే ఒక మాట చూడండి, హోషియా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. హోషియా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద ఏం పలుకుతుందంట? సాక్ష్యము పలుకుతుందంట. అతిశయము అంటే ఇంగ్లీష్ పదము ప్రైడ్ అని వ్రాయబడి ఉంటుంది. ప్రైడ్ అంటే స్పష్టమైన తెలుగు అర్థం ఏంటిది అంటే గర్వము అని అర్థం. గర్వము అని అర్థం అంటే నీకున్న గర్వము లేదా నీకున్న అతిశయము లేదా నీకున్న ప్రైడ్ అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే నీ మీద దేవుని ఎదుట సాక్ష్యము చెప్తుంది. ఇదిగో ఇతడు పలానా సమయంలో అతిశయించాడు, ఇదిగో ఇతడు పలానా సమయంలో అతిశయించింది, ఇదిగో ఈమె పలానా దానిని బట్టి అతిశయించిందని దేవుని సన్నిధిలో నీకు విరోధముగా నీవేదైతే చేస్తూ వచ్చావో, గర్విస్తూ వచ్చావో, లేదా నీవేదైతే అతిశయిస్తూ వచ్చావో ఆ అతిశయము ఆ గర్వము నీకు విరోధముగా నిలబడి నీ మీద సాక్ష్యము పలుకుతుంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే ఇక్కడ పౌలు గారు అంటాడు, క్రీస్తు యందు తప్ప నాకు వేరే అతిశయము
లేదు అంటాడు. అందుకంటాడు, లోకమునకు నేనును, నాకు లోకము సిలువ వేయబడి ఉంది. అంటే ఏంటిది ఈ లోకం అంటే? అంటే మనం చూస్తాం యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 16వ వచనములో మనం చూస్తాం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. ఇక్కడ మనం చూస్తాం 15వ వచనం చదువుతాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో. కాబట్టి లోకం అంటే ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంటే ఇంగ్లీష్లో ఏం వ్రాయబడి ఉంటుందంటే ప్రైడ్ అని వ్రాయబడి ఉంటుంది. అంటే గర్వము, అతిశయము అని వ్రాయబడి ఉంటుంది. నేత్రాశ, తర్వాత శరీరాశ, ఆ తర్వాత గర్వము. ఇవి లోక సంబంధమైనవి. కాబట్టి ఈ లోక సంబంధమైన ఈ లోకాన్ని మనము సిలువ వేయపడకపోతే ఆయనను మనం వెంబడించలేం. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తాం 17వ వచనంలో, లోకమును దాని ఆశయు ఏమవుతుంది? గతించిపోయేది. లోకము గతించిపోయే లోకము. అయితే దేవునిని వెంబడించేవారు నిత్యత్వము మొదలుకొని నిత్యత్వము వరకు వారు జీవించేవారు అనేది మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒకవేళ నీలో ఇంకా లోకము ఉంటే ఏమవుతుంది? అగ్ని ఆరదు, పురుగు సావదుగా మన యొక్క అంతిమం ఉంటుంది. అంతేకాదు, చూడండి, ఈ యొక్క మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయములో 13వ వచనం చదివితే, సహోదరులారా, లోకము మిమ్మును, లోకం ఏం చేస్తుందంట? ద్వేషం. లోకంలో ఏముందంటే ద్వేషం ఉంది. కాబట్టి లోకాన్ని సిలువ వేయండి అని పౌలు గారు అక్కడ చెప్తా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ఈ లోకములో నుండి నిన్ను రక్షించేదాని కొరకై ఆయన ఈ లోకానికి, చదవండి 4వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపబడి ఉండుట మేము చూచి, ఎందుకు అంటే నిన్ను లోకాల నుండి రక్షించేదాని కొరకై ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకరక్షకుడిగా ఆయన లోకానికి పంపించాడు. కాబట్టి ఆ లోకరక్షకుని యొక్క మాట నమ్మి, ఆ లోకరక్షకుడు ఆ కల్వరి సిలువలో నీ కొరకై బలి అయిన ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ లోకరక్షకుడు ఆ కల్వరి సిలువలో కాచిన ఆ రక్తాన్ని నీ హృదయంలోనికి ప్రవహింప చేసుకొని ఈ లోకాన్ని సిలువ వేయాలి అనేది దేవుని ఆశ. అలా సిలువ వేసినప్పుడు మాత్రమే ఆయనను మనము వెంబడించగలము అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత రండి, 4వదిగా మనం చూద్దాం. 4వదిగా ఈ యొక్క గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడినవాడు అనేది మనం చూస్తాం. అంటే దేనిని ఇక్కడ సిలువ వేయబడతా ఉన్నామంటే శాపాన్ని. ఏంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నదంటే, ఇక్కడ అంటా ఉన్నాడు ధర్మశాస్త్రము యొక్క శాపము అని అంటా ఉన్నాడు. ధర్మశాస్త్రము యొక్క శాపం. అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉంది 5వ వచనంలో, 5వ అధ్యాయంలో 6వ వచనంలో మనము చూస్తాం, క్రీస్తు యేసునందుండు వారికి
అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట. లేదా ముందుగా 3వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా చెప్పుచున్నాను. సున్నతి, ధర్మశాస్త్రము ద్వారా సున్నతి ఉంది. 6వ వచనం, క్రీస్తు యేసునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీయూ లేదు, పొందకపోవుట ఎందేమీయూ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే. అంటే మనం అక్కడ ధర్మశాస్త్రము నుండి విడుదల, అంటే శాపగ్రస్తమైన జీవితము నుండి విడుదల, అంటే సున్నతి పొందే ఆ ఆచార సంబంధమైన జీవితము నుండి విడుదల. అంటే దాని అర్థం ఏంటిది అంటే ఆచార వ్యవహారాల నుండి విడుదల పొంది ఆచార వ్యవహారాలను సిలువ వేసి అనేది మనం అక్కడ అర్థం చేసుకుంటా ఉన్నాం కదా. మనకు అనేక ఆచారాలు ఉన్నాయి కదా. పిల్లవాడు పుడితే ఆచారం ఉంది, ఇల్లు కడితే ఆచారం ఉంది, పెళ్ళైతే ఆచారం ఉంది, ఇంటికి వస్తే ఆచారం ఉంది. ఎన్నో రకాలైన ఆచారాలు. ఈ ఆచారాలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే మానవుడు కల్పించుకున్నటువంటి ఆచారాలే. మానవుడు కల్పించుకున్న ఆచారాలు. మనిషి పుడితే ఆచారము, మనిషి చస్తే ఆచారం. మా నాయనమ్మ చనిపోయింది, బంధువులందరూ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు 5వ దినం పెట్టండి అని. మా నాన్న చెప్పాడు, నేను దేవుణ్ణి ఎరిగాను కాబట్టి దినాలు చేయను అన్నాడు. నువ్వు దినం చెయ్యకపోతే మేమిక నీ ఇంటికి రాము అన్నారు. అయినా పర్వాలేదు, నేను ఆచారం చేయను అన్నాడు. ఆ దినం మొదలు ఈ దినం వరకు వారు మా ఇంటికి రారు. కారణం ఏంటిదంటే లోక సంబంధమైన ఆచారాన్ని చేయని కారణం చేత. ఏంటిది అంటే నా తండ్రి ఆచారాన్ని సిలువ వేశాడు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆచారాల్ని మనం సిలువ వేయాలా? ఆచారాన్ని మనం సిలువ వేయటం అంటే చంపివేయాలా, మరణానికి అప్పగించాలి. 5వదిగా మనం చూద్దాం రండి. దేనిని అంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు పత్రిక పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. కాబట్టి మ్రాను మీద మోయబడిన మరొకటి ఏంటిది అంటే పాపం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దావీదు మహారాజు అంటాడు, నేను పాపములోనే నా తల్లి గర్భములో జన్మించా. నేను పాపాన్ని లెక్కించదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి అంటాడు. దోషాలు నా తల మీద పారుచున్నవి అంటాడు కదా. ఇవన్నీ సిలువ వేయబడితేనే తప్ప ఆయనను వెంబడించు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని వెంబడించాలని ఆశ కలిగి దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు నీ సిలువ ఎత్తుకోగలుగుతా ఉన్నావా? నీ సిలువ మీద దేవునికి ఇష్టము కానిది సిలువ వేయగలుగుతా ఉన్నావా? అలా కాకుండా ఇంకా వాటిని మోస్తూ నలిగిపోతా ఉన్నావా? ఒకవేళ క్రీస్తు సిలువ ఒకవైపు లోక సిలువ, ఈ రెండు మధ్య నలిగిపోతూ జీవితం అటు ఇటు కానటువంటి స్థితిలో ఉండి ఒక్కోసారి లోకం వైపే మళ్ళుతా ఉన్నావా? అందుకే వ్రాయబడింది, దేమా లిహలోకాన్ని స్నేహించి మమ్మను విడిచి ఏమి అతని మీద ఆధిక్యత చూపించిందంటే లోకము అతని మీద ఆధిక్యత చూపించింది. ఆ కారణం చేత క్రీస్తును వదిలి తిరిగి లోకంలో కలిసిపోయాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అనేక పర్యాయాలు
నా జీవితాలు ఆ రీతిగానే ఉంటా ఉన్నాయి. ఒక్కోసారి పాపం మన మీద ఆధిక్యత చూపిస్తూ ఉంది, ఒక్కోసారి ఆచారాలు మన మీద ఆధిక్యత చూపిస్తూ ఉన్నాయి, ఒక్కోసారి లోకం మన మీద ఆధిక్యత చూపిస్తూ ఉంది, ఒక్కోసారి మన మీద శరీరము ఆధిక్యత చూపిస్తూ ఉంది, ఒక్కోసారి మన మీద ప్రాచీన స్వభావం ఆధిక్యత చూపిస్తూ ఉంది. ఆ కారణం చేత మనము ఆ వైపు మొగ్గి ప్రభువుని దుఃఖపరిచే వారంగా, ప్రభువుని వెంబడించకుండా ఆగిపోయే వారముగా మనం ఉంటాము. నేను ఒక చిన్న వీడియో చూసా. అదేంటిదంటే, చాలామంది సిలువెత్తుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు, చాలా భారంగా లాగుతూ ఉంటే అందులో ఒక తెలివి కలిగిన వాడు ఏం చేశాడు అంటే, ఆ యొక్క సిలువను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కొంత కట్ చేశాడు, కొంత భారం తగ్గింది. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత మరికొంత కట్ చేశాడు, ఆ భారం తగ్గింది. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత మరికొంత కట్ చేశాడు. అప్పుడు తేలికగా భుజం మీద అలా పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే సమయం వచ్చింది, లోకము నుండి నిత్యత్వానికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. లోకము అంచుల దగ్గరికి వచ్చాడు. నిత్యత్వంలో ప్రవేశించటానికి లోకానికి నిత్యత్వానికి మధ్య ఉన్న అగాధం ఉంది. ఆ అగాధం పైన అంటే లోకానికి నిత్యత్వానికి దారిగా సిలువను పరచటానికి ఆ సిలువను పెట్టినప్పుడు ఏమైందంటే, సిలువ చాలే ఈ లోకము నుండి దాటలేకపోయాడు, ఆ నిత్యత్వంలో పరలోక రాజ్యంలో చేరలేకపోయాడు. అనేకులం మనం అలా ఉన్నాం, అనేక విషయాల్లో రాజీ పడిపోతూ ఉన్నాం. లోకం విషయంలో కొన్ని పర్యాయాలు, ఆచారాల విషయంలో కొన్ని పర్యాయాలు. మా ముత్తాత చెప్పిందయ్యా, ఆమె ఏడుస్తుందయ్యా, ఆమె తింటం లేదయ్యా, అదిగో వాళ్ళ ఆయన ఫోటో దగ్గర అంత ముద్ద పెట్టాలంటయ్యా. అనేక పర్యాయాలు రాజీ పడిపోతూ ఉన్నాం, లోకంతో రాజీ పడతా ఉన్నాం, పాపంతో రాజీ పడతా ఉన్నాం, శరీరంతో రాజీ పడతా ఉన్నాం, స్వభావంతో రాజీ పడతా ఉన్నాం. ఇలా రకరకాలుగా రాజీ పడిపోయి ప్రభుని వెంబడించకుండా, ప్రభు కార్యాలయందు ఆసక్తి లేని వారంగా మనం ఉంటా ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభు నీకు సమయం ఇస్తూ ఉండగా ప్రభు కార్యాల్లో పాలు పంపులు పొందుతూ ఉన్నావా? ఏదో కష్టం, ఏదో బాధ, లేదా మరేదో సాకుతో ప్రభు కార్యాలకి దూరంగా ఉంటా ఉన్నావు. ఒకవేళ ప్రభు వస్తే అందుకే మనం చూస్తాం, 5 తలాంతులు 2 తలాంతులు ఇచ్చాడు, తీసుకున్నారు, వాటితో వ్యాపారం చేస్తూ వచ్చాడు. 1 తలాంతు తీసుకున్నాడు, కానీ ఏం చేశాడు? దానితో పని చేయలే. ఎందుకు తీసుకోవటం? పని చేయనప్పుడు నీవెందుకు తీసుకోవటం? ప్రభా నాకు వద్దులే, వేరే వారికి ఇవ్వనొచ్చు కదా. లేదు, నీకు ఆ తలాంతు ఉంది అని ప్రభు గ్రహించాడు. ప్రభు గ్రహించి నీకు అలా తలాంతు ఇస్తే నీవు తీసుకున్నావే. ప్రభు పని చేయమంటే ఏదో సాకు చెప్తా ఉన్నావే. ఎలా వెంబడిస్తావు? ప్రభు సమయం ఇస్తా ఉండగా ప్రభు పాదాల చెంత చేరి ప్రభువుని క్షమాపణ కోరదామా? ప్రభా, అనేక పర్యాయాలు నేను రాజీ పడిపోతా ఉన్నానయ్యా, అనేక సాకులు చెప్తా ఉన్నాను. ప్రభా, నా సిలువెత్తుకొని నేను నిన్ను వెంబడించలేకపోతా ఉన్నాను, నన్ను క్షమించు అంటూ క్షమాపణ కోరి ఆ ప్రభు బలను సమీపించడానికి మనము ధైర్యం చేద్దాం. ఆ తర్వాత ఈ యొక్క కంపారిజన్ ఉంది. మనం పై ప్యాసేజీకి కింద ప్యాసేజీ ఆ యొక్క మనం చూస్తూ వచ్చాం కొన్ని పోలికలు. ప్రభు చిత్తం అయితే మరో పర్యాయం దాని గురించి ఆలోచన చేద్దాం. ఇప్పుడైతే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ రాజీ పడిపోతా ఉన్నావా? ఒకవేళ సాకులు చెప్తా ఉన్నావా? మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరదాం. ప్రభా, అనేక పర్యాయాలు నా సిలువెత్తుకు నేను రాజీ పడిపోతా ఉన్నాను, నిన్ను వెంబడించలేకపోతా ఉన్నాను, ఆగిపోతా ఉన్నాను. ప్రభా, నన్ను క్షమించు,
నీ పరిచర్యలో నేను పాలు పొందాల్సినంతగా పాలు పొందలేకపోతా ఉన్నాను. ఏదో కుంటి సాకులు ప్రభా, ఏదో కుంటి సాకులు చెప్తా ఉన్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. క్షమాపణ కోరి ఆ రీతిగా ప్రభు బలలో చేయవేయటానికే ప్రభు నీకు నాకు సహాయం చేయనుగాక.